మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదేవిధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసినా, నేనే నిర్మాణం, ఆయనే డిజైనర్, ఆయనే, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే పదే చెప్పి మరి వాళ్ళు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టే అంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తతిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతడా? అదేవిధంగా ప్రాజెక్టుకి విలువెంత? పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు, రైతులందరూ గమనిస్తున్నారు. మీ కకృతి వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చాతగాంతరం వల్ల, మీ తొందరపాటు వల్ల తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మన అందరినీ తాకట్టు పెట్టి కాస్ట్లీ, హై కాస్ట్, షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా భారం 15 నుంచి 20,000 కోట్లు. అంటే వాళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసినందుకు. మరి షిఫ్ట్ చేసినాక అది సరిగ్గా కట్టినా అంటే వాళ్ళ హయాంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే మరి కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, ఓఎండ్ఎంలో లోపం ఉంది అని అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు ద్వారా చట్టపరంగా ఏర్పడ్డ స్టాట్యూటరీ బాడీ. భారతదేశంలో డ్యామ్స్, బ్యారేజెస్ కి బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళేమో అనేక కీలకమైన అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఘోర తప్పిదం పాయింట్అవుట్ చేశారు. కొన్ని ఉదాహరణ చెప్తాం మీకు. అసలు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఫౌండేషన్ కోసం సాయిల్ చెక్ చేస్తాం కదా. ఎంత గొప్పగా కట్టిందంటే ఆ బ్యారేజీలు డిపిఆర్లో బ్యారేజీల నిర్మాణం ఒక చోట కడతా అని చెప్పి యాక్చువల్లీ నిర్మాణం ఇంకో చోట చేసిండ్రు. సరి అయిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్ట్ అంటే బేసికలీ సాయిల్ టెస్టింగ్, ఫౌండేషన్కి కావలసిన స్ట్రెంత్ గురించి టెస్టులు చేయలేదు. అదేవిధంగా డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం ఇవ్వకముందే టెండర్లు పిలిచేసిండ్రు, అగ్రిమెంట్లు సైన్ చేసిండ్రు, 1,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఈ 3 బ్యారేజీల ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, ఫౌండేషన్ అనుమానాస్పదం. వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ రాసింది. వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టినాక ఫౌండేషన్ ఎవరైనా చేస్తారంటే ఎంత తిక్కల వ్యవహారం ఇది. డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్, ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్ చేయటం. నిర్మాణం మొదలైనాక సీకండ్ పైల్ ఫౌండేషన్ మార్చి ఇప్పుడు ఆ 3 బ్యారేజ్ల ఫౌండేషన్లు కూడా అనుమానాస్పదం అని చెప్పి భారతదేశంలో అంతర్జాతీయంగా నిపుణులందరూ చెప్తారు. వీళ్ళు ఏమంటారు, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి. అరే మీరు చేసిన ఘనకార్యం సాలేయా, మీ సలహాలు అవసరం లేదు. మరి మేము అనుకుంటున్నాం హరీష్ రావు కంటే అనిల్ జైన్కి మరి ఆ ఎన్డీసీ ఎక్స్పర్ట్స్ ఎక్కువ తెలుసని.
మరి వాళ్ళు చెప్పినట్టు చేసి సరియైన మరమ్మతులు చేయకుండా సరియైన టెస్టులు చేయకుండా ఆ బ్యారేజీలు నింపితే మేడిగడ్డ బ్యారేజ్ మళ్ళీ కూలిపోతే కింద 44 గ్రామాలు భద్రాచలం టౌను భద్రాచలం గుడి కొట్టుకుపోతాయి.